అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి కార్తీక మాసం రాబోతుంది. అంటే ఇప్పుడు కార్తీక మాసం అనగానే మనకు శివునికి పూజ చేస్తూ ఉంటాము. ఎక్కువగా కార్తీక స్నానాలు అంటూ ఉంటారు. దీపాలను వెలిగిస్తూ ఉంటాము. అయితే ఆ నెల మొత్తం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే 3 రోజులు చేసుకునే విధంగా కార్తీక స్నానం చేసుకునే పరిహారం ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సంవత్సరంలో 12 నెలలు అంటే కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకమో, కార్తీక మాసంలో ఎందుకు స్నానాలు చేయాలి, కార్తీక మాసంలోనే ఎందుకు దీపాలు వెలిగించాలి, అంటే ఏ నెలలోనైనా సరే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ పేరు ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం. కృత్తిక నక్షత్రం అంటే అగ్ని నక్షత్రం. దానికి అధిపతి అగ్నిదేవుడు. అగ్నిముఖ దేవ హార్డ్వేర్డం అంటే మీరు ఏ దేవుడిని పూజించాలనే ముందు అగ్నిదేవుని పట్టుకోవాలి. అగ్నిదేవుని పట్టుకుంటే ఆయన ఇంకా దేవుడు అనుగ్రహం సులభంగా పొందవచ్చు. అలాంటి అగ్నిదేవుడు అధిపతిగా ఉన్నటువంటి కృత్తిక నక్షత్రం ఉన్న మాసం కార్తీక మాసం. కాబట్టి అందరూ దేవతలనుగ్రహము అగ్ని ద్వారా పొందటానికి సులభంగా ఉపయోగపడే మాసం కార్తీక మాసం. అందుకే 12 నెలలలో కార్తీక మాసానికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఒక కార్తీక మాసంలో మీరు ఏ పూజ చేసినా సరే అగ్నిదేవుడి ద్వారా పూజ అందరూ దేవతలకు వెళ్తుంది. గంగాదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. అయితే కార్తీక మాసంలో అందరూ తెల్లవారుజామున నది స్నానం చేయటం లేదా ఇంట్లో నీటితో స్నానం చేయడం. కారణం ఏంటంటే కార్తీక మాసంలో ఆవు పాదం అంతర్జాలంలో కూడా విష్ణుమూర్తి హృషికేశ అనే నామంతో ఉంటాడని స్కాంద పురాణంలో చెప్పారు. అలాగే ముల్లోకాలు పావనం చేసే గంగాదేవి కార్తీక మాసంలో ఎక్కడ నీరు అక్కడే ఉంటది. అంటే గంగాదేవి, శ్రీమన్నారాయణమూర్తి వీళ్లందరూ కూడా నీళ్లలో కార్తీక మాసంలో ఉంటాయి. అందుకే కార్తీక మాసంలో కార్తీక స్నానాన్ని ఆచరిస్తారు. అయితే తెల్లవారుజామున నది స్నానం చేస్తే చాలా మంచిది. కానీ ఈ రోజుల్లో అందరూ తెల్లవారుజామున నదికి వెళ్లి స్నానం చేయడం కష్టం కాబట్టి గృహంలోనే చన్నీటితో స్నానం ఆచరించవచ్చు. అయితే కార్తీక మాసం 30 రోజులు ఇంట్లో చన్నీళ్లతో స్నానం చేయడం కూడా ఆధునిక కాలంలో కష్టమే. కష్టమైన ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో ప్రతిరోజు తెల్లవారుజామున లేచి చన్నీటితో స్నానం చేయటం కష్టం కదా. కార్తీక మాసం 30 రోజులు తెల్లవారుజామున చన్నీళ్ల స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే కార్తీక మాసంలో 3 రోజులు తెల్లవారుజామున స్నానం చేస్తే 30 రోజులు స్నానం చేసిన ఫలితం వస్తుందని స్కాంద పురాణంలో చెప్పారు. ఆ 3 రోజుల్లో ఏంటంటే కార్తీక శుక్లపక్షం మొదటి రోజు, కార్తీక మాసం 2వ రోజు కార్తీక పౌర్ణమి, 3వ రోజు కార్తీక బహుళ అమావాస్య అంటే పాడ్యమి పౌర్ణమి అమావాస్య. ఈ 3 రోజుల్లో తెల్లవారుజామున నది స్నానం చేస్తే కనుక 30 రోజులు నదికి వెళ్లి స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. నదికి వెళ్లలేకపోయినా ఇంట్లో అయినా సరే చన్నీళ్లతో ఈ 3 రోజులు స్నానం చేస్తే 30 రోజులు నదికి వెళ్లి స్నానం చేసినట్టే. కాబట్టి ఈ 3 రోజులు మాత్రం ఖచ్చితంగా చేయాలి. అలాగే స్కంద పురాణం వైష్ణవ కాండలో ఇంకో ప్రత్యామ్నాయం కూడా చేస్తారు. అసలు 3 రోజులు కూడా మేము చేయలేమండి అనేవాళ్లు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఆధునిక కాలంలో నిరంతర పోరాటం వ్యవస్థలో 3 రోజులు కూడా చేయలేరు. వాళ్లకి ప్రత్యామ్నాయం ఏంటంటే కార్తీక మాసాల్లో ఒక్క ఆదివారం పూట తెల్లవారుజామున చన్నీళ్లతో స్నానం చేస్తే నెల రోజులు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ప్రత్యేకంగా కార్తీక సోమవారం చాలా ప్రత్యేకమైనది కదా. ఆదివారం ఎందుకు అంటే ఆదిత్య మండల మధ్యవర్తి నారాయణ అంటే విష్ణుమూర్తి. సూర్యమండల అంతర్భాగంలో ఉండే దేవతలు అందరూ కూడా సూర్యమండల అంతర్భాగంలో ఉంటారు. అధికారి సూర్యుడి వారమైనటువంటి ఆదివారానికి స్నానానికి ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. ఆ ఒకరోజు చేసిన వాళ్లకి నెల రోజులు స్నానం చేసిన ఫలితం కలుగుతుందని. ఇందుకు సోమవారం ప్రత్యేకంగా, ఆదివారాలు అంటే ఇదే కారణం. సూర్యమండల అంతర్భాగంలోని శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు. ఆయనకి ప్రియమైన మాసం కార్తీక మాసం. అలాగే శివుడు ముక్కోటి దేవతలు కూడా సూర్యమండల అంతర్భాగంలో. అందువల్ల సూర్యుడికి సంబంధించిన ఆదివారం ఇలా స్నానం చేస్తే మొత్తం 30 రోజులు స్నానం చేసిన ఫలితం కాదు. అయితే స్నానం చేసేటప్పుడు అద్భుతమైన ఫలితాలు రావాలంటే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకోవాలి. ఈ ఒక మాట అనుకుంటే చాలు, మీరు పెద్ద పెద్ద శ్లోకాలు చదవక్కర్లేదు. కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాలు చదువుకుంటూ పోతే ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం. విష్ణు పెద్ద పెద్ద శ్లోకాలు చదువులేకపోయినా
సరైన ఫలితం రావాలంటే కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకోవాలి. ఎందుకంటే కార్తీక మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో ఉంటాడు. అంటే ఎందుకంటే దామోదరుడు అంటారు అంటే దాములు అంటే లోకాలు, అన్ని లోకాలను తన ఉదరంలో ఉన్న విష్ణుమూర్తి. అందుకే ఆయన్ని దామోదరుడు అంటారు. దామ్ అంటే తాడు అని అర్థం కూడా ఉంది. యశోద కృష్ణుని తాడుతో కట్టేసింది కదా, ఆడుకోవడానికి దామోదర అని పేరు వచ్చింది. ప్రతి నెలలో ఒక పేరు ఉంటుంది కార్తీకంలో, కాబట్టి కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ ఇలా తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయాలి. అంటే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి. సరే 30 రోజులు చేయలేని వాళ్లకి 3 రోజులు ఉన్నాయి. 3 రోజులు చేయలేనివారు 1 రోజు ఉంది. ఆ 1 రోజు చేయలేని వాళ్ల పరిస్థితి ఏంటి? అలా కూడా ఉంటారు కదా కొంతమంది. వాళ్లకి కూడా స్కంద పురాణం వైష్ణవ కాండలో కార్తికే మాసి కావేరి యాయా స్నానం కర్తుమిచ్చతి తాగుతాతే విముక్తివాదులు విష్ణు సాయుజ్యం అప్నియాద అని స్కాంద పురాణం విష్ణులోకముంది. అంటే కార్తీక మాసంలో మీరు ఏ తెల్లవారుజామున స్నానాలు చేయలేకపోయిన నేను కావేరి నదిలో స్నానం చేయాలి అనుకుంటున్నాను అని మనసులో అనుకోవాలి. 30 రోజులు కార్తీ స్నానం చేసిన ఫలితం ఉంటుందని ఈ శ్లోకములు తెలియజేస్తుంది. కార్తికే మాసి కావేరి యాయా స్నానం కర్తుమిచ్చతి అంటే అర్థమేంటి? కార్తీక మాసంలో ఎవరైతే నేను కావేరి నదిలో స్నానం చేస్తున్నానో, నేను కావేరి నదిలో స్నానం చేయాలనుకుంటున్నాను అని అనుకుంటారో వాళ్ళ అన్ని పాపాలు తొలగిపోతాయి, విష్ణులోక ప్రాప్తిస్తుందని చెబుతుంది. కాబట్టి 1 రోజు కూడా చేయలేని వాళ్ళు నేను కావేరి నదిలో స్నానం చేస్తున్నాను అని మనసులో సంకల్పించుకోవాలి. మనం 30 రోజులు తెల్లవారుజామున స్నానం చేసిన విశేషమైన. కాబట్టి చేయగలిగిన వాళ్ళు 30 రోజులు స్నానం చేయండి. చేయలేని వాళ్ళు 3 రోజులు చేయండి. అది కూడా చేయలేని వాళ్ళు 1 రోజే చేయండి. అది కూడా చేయలేని వాళ్ళు ఈ ప్రత్యేకమైన మాట అనుకుంటే గనక ఖచ్చితంగా కార్తీక దామోదరుడి అనుగ్రహం లభిస్తుంది. అయితే దీపాల విషయానికొస్తే దీపారాధన ఎలా చేయాలి అంటే అసలు కార్తీక మాసం అంటేనే దీపాలు, కార్తీక మాసం అంటేనే దీపారాధన అని మసాలా మాసాల కళ్ళ ప్రత్యేకమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం అంటే పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం. కృత్తిక నక్షత్రం అంటే అగ్ని నక్షత్రం. అగ్ని నక్షత్రం కాబట్టి మనం దీపాలు పెట్టే అగ్ని ద్వారా అందరి దేవతల అనుగ్రహం కావాలి. కాబట్టి దీపాలు పెట్టే కార్తీక మాసంలో దీపం పెడితే అగ్నిదేవుడి అనుగ్రహం పొందవచ్చు. అయితే కార్తీక మాసం ప్రధానంగా పరమేశ్వరుడి ఆలయంలో, విష్ణుమూర్తి ఆలయంలో దీపాలు వెలిగిస్తారు. అయితే దీపాలు దేవాలయానికి వెళ్లి అందరూ రకరకాల చోట్ల వెలిగిస్తారు. శివాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దీపాలు పెడతారు. కానీ నిజంగా శివాలయంలో ఏ ప్రదేశంలో కార్తీక మాసంలో దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయో కూడా స్కాంద పురాణం శివాలయంలో 3 ప్రత్యేకమైన ప్రదేశాన్ని. ఆ 3 ప్రదేశాల్లో మీరెక్కడ దీపం వెలిగించిన కార్తీక మాసంలో తిరుగులేని విధంగా శివానుగ్రహం కలుగుతుంది. ఏ ప్రదేశాలు ఏంటంటే మొట్టమొదటి ప్రదేశం గోపురద్వార. అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయ గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం ప్రధాన ద్వారం ఉంటుంది కదా, ఆ గోపుర ద్వారం దగ్గర మట్టి ప్రమిదల దీపాలు వెలిగిస్తారు. అది మొదటి ప్రదేశం. రెండవది నందీశ్వరుడు శివాలయంలో నంది ఉంటుంది కదా, సమీపంలో దీపాలు వెలిగించాలి. మూడవది పరమేశ్వరుడికి అత్యంత సమీపంలో వెలిగించాలి. అంటే గర్భగుడిలో వెలిగించలేరు కనుక. అయితే పరమేశ్వరుడికి వీలైనంత సమీపంలో దీపాలు వెలిగించాలి. కాబట్టి ఈ 3 ప్రదేశాలు గోపురద్వార మొదటి ప్రదేశం, నందీశ్వరుడు రెండవ ప్రదేశం, పరమేశ్వరుడికి అత్యంత చేరువలో 3వ ప్రదేశం. ఈ 3 ప్రదేశాల వెలిగిస్తే మాత్రం తిరుగులేని విధంగా శివానుగ్రహం. అలాగే విష్ణు సంబంధమైన ఆలయాలలో కూడా దీపాలు వెలిగిస్తే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వరస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయాలలో కూడా వెలిగించవచ్చు. ఎందుకంటే కార్తీక మాసం అంటే శివకేశవులిద్దరికీ ప్రీతి అయితే విష్ణు సంబంధమైన ఆలయంలో దీపం పెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన విధానం పాటించమని స్కాంద పురాణంలో చెప్పారు. ఆ దీపం దగ్గర ఒక ప్రత్యేకమైన నైవేద్యం సమర్పించాలి. అందరూ దీపాలు వెలిగిస్తారు, కానీ ఆ ప్రత్యేకమైన నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం ఏంటంటే నువ్వులు, బియ్యం లేదా ధాన్యము. ఈ 2 కుదిరితే అవి పుష్పాలు. అవి పుష్పాలు అన్ని చోట్ల లభించవు.
ఒకవేళ ఎవరికైనా దొరికితే మాత్రం దీపం వెలిగించినప్పుడు అవి పుష్పాలు ఉంచి తమలపాకులో నువ్వులు బియ్యం వీటిని దీపం దగ్గర విష్ణు ఆలయంలో పెడితే దాని నందా దీపం అనే పేరుతో పిలుస్తాము. నందా దీపం అంటే ఎక్కువసేపు కొండెక్కకుండా దీపం వెలిగేలా చూసుకోవాలి. 30 రోజులు చేయలేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఎలాంటి పరిహారం చేయాలి? 30 రోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఉంటారు. ఆధునిక కాలంలో చాలామంది ఆఫీస్కు వెళ్లి సాయంత్రం వచ్చేసరికి బాగా ఆలస్యమవుతుంది కాబట్టి ప్రదోష కాలంలో సాయంకాలం దేవాలయానికి వెళ్లి దీపాలు పెట్టడం కాదు. మరి అలాంటి వాళ్ళ కూడా ఒక ప్రత్యామ్నాయం పురాణాల్లో చెప్పారు. 30 రోజుల్లో దీపాలు వెలిగించలేని వాళ్ళు కార్తీక మాసంలో కేవలం 3 రోజులు దేవాలయంలో దీపం పెడితే 30 రోజులు దేవాలయాల దీపం పెట్టినా ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అని ఆ 3 రోజులు పెట్టేశారు. ఆ 3 రోజుల్లో ఏంటంటే మొట్టమొదటి కార్తీక శుద్ధ ద్వాదశి, రాణి క్షీరాబ్ధి ద్వాదశి అంటారు, చిలుకు ద్వాదశి అంటారు. ఆ క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికే అమృతం కోసం తిరిగారు కదా. దామోదర యోగ నిద్రలో నుంచి మేల్కొనే రోజు తర్వాత క్షీరాబ్ధి ద్వాదశి. ఆ రోజు శ్రీమన్నారాయణమూర్తి బృందావనానికి వచ్చి తులసి మాత్రం వివాహం చేసుకుంటాడు. తులసి దామోదర కళ్యాణం జరిగిన రోజు కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి ఆ రోజు. ఆ తర్వాత రెండో రోజు కార్తీక శుక్ల చతుర్దశి, దాని వైకుంఠ చతుర్దశి అంటారు. వైకుంఠ చతుర్దశికున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తి భూలోకానికి దిగివచ్చి కాశీక్షేత్రానికి వెళ్లి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని త్యాగం చేసిన రోజు. వైకుంఠ చతుర్దశి సాయంగా కృష్ణమూర్తి వైకుంఠం నుంచి వచ్చి కాశీలో కాశీ విశ్వేశ్వరుని దర్శించి ధ్యానం చేసిన రోజు. కార్తీక శుక్ల చతుర్దశిగాని వైకుంఠ ఏకాదశి అంటారు. అది మూడో రోజు కార్తీక పౌర్ణమి. ఈ 3 రోజులు దేవాలయంలో సాయంకాలం పూట దీపం పెడితే కార్తీక మాసం 30 రోజులు సాయంకాలం దేవాలయాలలో దీపమే కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అందరికీ కుదరదు కాబట్టి 30 రోజులు దేవాలయానికి వెళ్లి దీపం పెట్టిన ఫలితం రావాలంటే కార్తీక శుక్ల ద్వారా క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక శుద్ధ చతుర్దశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పౌర్ణమి 3వ రోజు మాత్రం ఖచ్చితంగా దీపాలు పెట్టుకుని 30 రోజులు దీపాలు దేవాలయాల వెలిగించి చక్కటి ఫలితాలని పొందవచ్చు. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలతో. సర్వేజన సుఖినో భవంతు.